హే గాయ్స్, ఎలా ఉన్నారు? మనం చాలాసార్లు ఈ స్విస్ బ్యాంక్స్ గురించి విని ఉంటాం. అసలు ఈ స్విస్ బ్యాంక్స్ అంటే ఏంటి? బ్లాక్ మనీ అంతా ఎందుకు ఈ స్విస్ బ్యాంక్లోనే దాస్తారు? ఎందుకు మన ఇండియన్ గవర్నమెంట్ ఈ స్విస్ బ్యాంక్లో ఉన్న మనీని బయటికి తీసుకురాలేకపోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ మనీ స్విస్ బ్యాంక్లో దాయడం అంటే స్విట్జర్లాండ్లో ఉన్న ఏ బ్యాంకులోనే దాచుకోవడం అని మీనింగ్. ఈ స్విట్జర్లాండ్లో ఉన్న బ్యాంక్స్ అన్నిటిని స్విస్ బ్యాంక్స్ అని అంటాం. ఈ బ్లాక్ మనీ అంతా స్విస్ బ్యాంక్లోనే దాయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉండే బ్యాంకింగ్ రూల్స్. 1713లో స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఒక న్యూ రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అకౌంట్ హోల్డర్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి చెప్పకూడదు అని. ఆ పర్సన్ ఎలాంటి వాడైనా సరే, సాధారణ వ్యక్తి అయినా, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, ఇంకా క్రిమినల్ అయినా ఎవ్వరికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని. సో ఈ రూల్ వల్ల ఎక్కడ లేని మనీ అంతా స్విస్ బ్యాంక్లోకి వచ్చి పడింది. ఇంకా 1934లో ఈ స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఇంకొక న్యూ రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్లో అకౌంట్ హోల్డర్ ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఉన్న ఏ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్స్కి కానీ ఇవ్వకూడదు అని. ఒకవేళ అలా షేర్ చేసిన బ్యాంక్ ఎంప్లాయీస్కి 5 years వరకు జైల్లో వేస్తారు. సో ఇలాంటి గట్టి రూల్స్ ఉండడం వల్ల అక్కడ ఉన్న మనీని మన ఇండియన్ గవర్నమెంట్ బయటికి తీసుకురాలేదు.